నవ్వులలో రమ చక్కని చిలక నా బొమ్మనే ఒక్కసారి కళ్ళ నన్ను చూసిపోయే నీ ఎంట వస్తున్ననే హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో ఇలా గ్రూప్స్ వస్తాయి. ఇక్కడ 4 గ్రూప్స్ 5 గ్రూప్స్ ఇస్తాను, చూసుకొని ఫస్ట్ గ్రూప్ పైన ఇక్కడ క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ అనుపమ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని కింద టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఎవరి ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అన్నా లేదంటే వేరే పేరన్నా యాడ్ చేసుకొని పైన ఇక్కడ రైట్ మార్క్ ఉంటుంది, ఓకే వేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వస్తే నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. అక్కడ అయిపోయిన తర్వాత మీరు సేమ్ సెకండ్ గ్రూప్లోకి వెళ్ళి కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ట్ క్లిక్ చేసుకోండి. మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసుకుంటే ఇలా ఫోటో రిప్లేస్మెంట్ అవుతుంది. ఫోటోని కొద్దిగా జూమింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వస్తే మనకు ఫోటో అనేది ఇలా రిప్లేస్మెంట్ అయిపోతుంది. నేను ఫస్ట్ ఫోటో పెట్టేసుకున్నా, ఓకే. రిప్లేస్మెంట్ అలా చేసుకున్న తర్వాత సేమ్ అదేవిధంగా మూడో గ్రూప్ కింద ఎడిట్ గ్రూప్ ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేస్తే ఇలా చేంజ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫోటో అనేది చేంజ్ అయిపోతుంది. నేను ఫస్ట్ ఫోటో పెట్టేసుకుంటున్నాను. సేమ్ అదేవిధంగా ఇక్కడ థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్, ఫిఫ్త్ గ్రూప్ ఈ 3 గ్రూపులలో ఫోటో రిప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఇస్తాను. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసండి 7.20 మిల్లీసెకండ్ వరకు వచ్చేసి ప్లస్ సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఫోటో ఉంటే ఫోటోని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందికి తెచ్చేసుకోండి. టెక్స్ట్ ఇస్తాను, ఆ టెక్స్ట్ కిందికి ఇలా తెచ్చేసుకోండి. ఇక్కడ లిరిక్స్ కిందికి ఇలా తెచ్చేసుకుంటే మనకి టెక్స్ట్ అనేది పైకి వచ్చేస్తుంది ఇలా, ఓకే. సేమ్ అదేవిధంగా మళ్ళీ సేమ్ ప్లస్ సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఇంతకుముందు లాగానే టెక్స్ట్ కిందికి అనేది పెట్టేసుకోండి ఫోటోని, ఓకే. ఫోటోకి ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్టెండ్ చేసుకోండి. ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందికి తెచ్చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ కిందకి ఇలా తెచ్చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటోని దీన్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఇట్లా వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఇక్కడ వరకు యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేస్తే మనకు 2 ఎఫెక్ట్స్ ఇస్తాను. ఫస్ట్ ఎఫెక్ట్, సెకండ్ ఎఫెక్ట్. మనం ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ స్టార్ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఉంది, కాపీ లేయర్ చేసుకొని 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసండి. మన సెకండ్ ఎఫెక్ట్ని వదిలేసి ఇక్కడ 7.21 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫీల్ ట్యాబ్ ఆన్ ఆఫ్ చేసుకొని ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. మీరు ఫోటోని కొద్దిగా జూమింగ్ అనేది ఇలా తక్కువ వేసుకోండి. ఇలా వేసుకుంటే మనకి ఫోటో అనేది ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇలా వచ్చేస్తుంది. సేమ్ అదేవిధంగా 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 ఫోటో ఇచ్చి గ్యాప్ ఇచ్చి 1 ఫోటోకి యాడ్ చేసుకోండి. సేమ్ వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తంకి 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 1 ఫోటోకి యాడ్ చేసుకోండి. మీరు ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసండి. ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాం కదా, సెకండ్ ఎఫెక్ట్ కూడా సేమ్ అదే విధంగా క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన కాపీ లేయర్ చేసుకొని 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 ఫోటో
పైన ప్లస్ ఐకాన్ పేస్టల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ట్యాబ్ ఆన్ చేసుకొని పేస్ట్ ఫోటోని మళ్ళీ జూమింగ్ తక్కేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వన్ ఫోటో గెలిచి మళ్ళీ వన్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పేస్టల్ చేసుకొని ఫోటోని కొద్దిగా జూమింగ్ ఇలా తక్కేసుకోండి, సరిపోతుంది. ఇట్లానే వీడియో ఎండ్ వరకు వన్ ఫోటో గెలిచి వన్ ఫోటోకి యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంది క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీ రూమ్ పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.